హాయ్ వ్యూవర్స్, నిన్న చాలా ఛానల్స్లో, చాలా పత్రికల్లో, వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో ఇలా వేదిక ఏదైనా కావచ్చు కాక అంతా కూడా పాపం అలీని చాలా నెగిటివ్ వేలో చూపించారు. జగను అలీకి ఏదో భారీ షాక్ ఇచ్చాడని, అలీ చెడగొట్టుకున్నాడని రకరకాలుగా కొంచెం నిజాలు మాట్లాడుకుందాం అనిపించింది. అందుకే వీడియో చేస్తా ఉన్నాను. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు వరకు అలీ ఈ వైసీపీలో జాయిన్ అవడానికి ముందు వరకు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడు ఏంటి అన్నప్పుడు గతంలో టీడీపీకి సపోర్ట్ చేసి ఉండొచ్చు గాక, పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు గాక, బట్ అఫీషియల్గా ఏ పార్టీలో లేడు. టీడీపీలో జాయిన్ అవుతారని, జనసేనలో జాయిన్ అవుతారని అనుకుంటూ ఉన్నారు. బట్ అకస్మాత్తుగా వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఎన్నికలు చూస్తేనా ఇంకొద్ది రోజులే, ఆల్రెడీ ఎవరెవరు టికెట్లు ఎక్కడ ఏంటని మొత్తం ఇచ్చేస్తున్నారు. దానికి అలీ ఏం చేశాడు? క్యాంపెయిన్ చేశాడు. ఫ్లోలో కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. అది పవన్ కళ్యాణ్ అభిమానులు కావని, అలీని ఇష్టపడే వారికి కూడా కొంచెం బాధ కలిగించింది. ఇక వైసీపీలోకి వెళ్తే ఇంతనేమో, సొంత వాళ్ళను కూడా రాజకీయానికి బలి చేయాలేమో అంటే ఇదే కదా అనిపించింది. సరే, వాస్తవానికి అలీకి రాజ్యసభ ఎంపీనో, లేదు నామినేటెడ్ పోస్టులు ఏదో కీలకమైన పదవో, లేదు ఎమ్మెల్సీనో ఇలా ఇస్తారులే అనుకున్నారు 2019 2024 మధ్యలో. బట్ ఏమిచ్చారు? ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు. అసలు అది ఒక పదవా? ఏది అని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఏం చేశాడో ఒకసారి ఆయన చెప్పమనండి, లేదు మన సదల గారిని చెప్పమనండి, జగన్ చెప్పమనండి. నామకే వాస్తు ఒక పదవి కావాలి, ఇచ్చాం, తీసుకెళ్ళి అంతే. ఈ అలీ మధ్యలో ఈ ప్రభుత్వానికి సంబంధించి మంచి జరిగింది, మేలు జరిగింది, మరలా జగన్ ఎన్నుకోండి అని చెప్పేసి ప్రచారం కూడా చేశాడు. ఆ మూమెంట్లో గడప గడప కూడా ప్రభుత్వం అని అన్ని ఈ వైసీపీ అటువంటి అందరూ కూడా వెళ్తున్న మూమెంట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని సందర్భాలలో ఓకే బాగుంది అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇక ఆ తర్వాత ఏమైంది? ఎన్నికల వేడి మొదలవుతుంది. ఎన్నికలు ఇంకా 6 నెలల్లో ఉన్నాయి అనగా జగన్మోహన్ రెడ్డి మొదలెట్టేశాడు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు, మొత్తం 200. ఇందులో రెడ్డి సామాజిక వర్గం వారిని నాకు తెలిసి 90% వాళ్ళకి కదిలించాల. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, అటు ఇటు షఫిల్ చేశాడు. ఈవెన్ ఓసీల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎక్కడ వాళ్ళు గెలిచిన నియోజకవర్గం కాదని వేరే చోట పోటీ చేపిస్తూ అక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అనేది అక్కడ పంపిస్తూ ఉన్నారు. ఇలా మాకొద్దు అని కొంతమంది బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ వాళ్ళు ఉన్నారు, లేరు అనుకుంటా. జనసేనలోకి అండ్ కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ వైసీపీ నుంచి బయటకు వచ్చిన అలా బయటకు వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఏంటి? ఆ పార్టీలో ఉంటే జగన్ మెప్పు మేము పొందాలంటే వాళ్ళు చెప్పించారు. అందులో మెయిన్ ఏంటి? ఇదిగో టీడీపీ వాళ్ళని తిట్టాలా, ఇదిగో జనసేన వాళ్ళని తిట్టాలా, వాళ్ళ వ్యక్తిగత విషయాలు బయటికి లాగాలి. ఏంది అసలు ఇదంతా? మా బతుకులేవి కాదు, అందుకే మేము బయటకు వచ్చాం. బట్ అలీ పరిస్థితి ఏంటి? టికెట్ ఇస్తారా, ఇవ్వరా, అసలు ఏంటి 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 అనుకున్న మూమెంట్లో అలీ ఒక్కసారిగా అలీతో సరదాగా సీజన్ 2లో కనిపించాడు. నాకు బాగా నచ్చే ప్రోగ్రాంలో అది కూడా ఒకటి. ఈ అలీతో సరదాగా సీజన్ 2కి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఫస్ట్ నేను ఎపిసోడ్ గమనించలేదు కానీ, బట్ ఆ సీజన్ 2 చూస్తున్నప్పుడు మురళీమోహన్ అండ్ ఆయన కోడలు రూప గారు, ఆమె అండ్ శివాజీ రాజా, ఇలా మరికొంతమంది, ఇందులో వాళ్ళు మాట్లాడిన మాటలు, అలీతో వారి సంభాషణ మొత్తం గమనించినట్టయితే ఈ రాజకీయం అంటేనే ఈరోజు అసలు నీతి లేనట్టుగా తయారైంది. మొత్తం డబ్బుతోని ముడిపడి ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, గెలిచిన తర్వాత ఆ డబ్బులు మరలా రాబట్టుకోవడానికి బోలెడంత అవినీతి చేయాలి, ఇలా రకరకాల అన్నట్టుగా అటన్నింటిలో కూడా కనిపించింది, హైలైట్ అయింది. దెన్ నాకు అప్పుడు అనిపించింది ఇక అలీనే రాజకీయానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు నాకు అనిపించింది. ఇక ఆ తర్వాత ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సీట్లు అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు, ఎంపీ క్యాండిడేట్లు ఎవరు అని ఇలా చాలామంది అటు ఇటు షఫిల్ చేస్తారు కదా. అలా కర్నూలు సంబంధించి సిట్టింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కాదని వేరే అతనికి ఇచ్చారు. ఆ కర్నూలు సిట్టింగ్ పర్సన్ వచ్చేసి ఒక ముస్లిం.
దెన్ యాక్చువల్గా ఆ సీటు కానీ నంద్యాల కానీ ఇంకా రాజమండ్రి కానీ ఇంకో ఎక్కడో చోట ముస్లిమ్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే చోట అలీకి ఇస్తారని అనుకున్నారు. బట్ అలీకి ఇవ్వాల. ఈ కర్నూలు పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి రాజ్యసభ ఇస్తారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అలీకి వచ్చేసి ఎమ్మెల్యే ఇవ్వాలా, ఎమ్మెల్సీ ఇవ్వాలా, ఎంపీ ఇవ్వాలా, మరి భవిష్యత్తులో ఏదైనా ఇస్తాడంటే ఏది చెప్పాల. దాని ఇంకా అలీకి అర్థమైపోయింది. ఒకనొక సందర్భంలో అలీ వచ్చేసి కూడా ఓపెన్గా చెప్పాడు, నాకు ఎక్కడ సీట్ ఇచ్చినా నేను పోటీ చేస్తా, ప్రజాసేవ చేస్తా, ఇప్పటికీ చేస్తూనే ఉన్నా, బట్ ఇప్పుడు ఈ తర్వాత చేసేది అఫీషియల్గా చేయొచ్చు అన్నట్టుగా పాపం నాకు చెప్పుకొచ్చాడు. కానీ తాను అండ్ తనలాంటి వాళ్ళు అనుకునేది ఏంటి, పార్టీలో ఉన్నాం, పార్టీకి సేవ చేసాం, మనల్ని గుర్తించారు, ఏమైనా సీట్ ఇస్తారనుకున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే డబ్బు, పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, నువ్వు ఎంత ఖర్చు పెడతావు. ఆబ్వియస్లీ అవునన్నా కాదన్నా ఈరోజు డబ్బు లేని రాజకీయాల్లో మనగలిగే పరిస్థితి లేదు. నీకు డబ్బు లేదంటే వెనకాల ఎవరో డబ్బు ఉండేవాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. ఇక అలీ ఆ విషయంలో మరి ఎంత అడిగారంటే మనకు తెలియదు. ఇంకా నెమ్మదిగా సైడ్ అయిపోయి వచ్చి ఎప్పట్లాగే ఈ అలీతో సరదాగా ఇక మరికొన్ని ఈవెంట్స్ అవి చేసుకోవడం మొదలెట్టాడు. ఇక ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ అని చెప్పేసి వైసీపీలో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో అలీ పేరు లేదు. దెన్ అలీకి జగన్ షాక్ ఇచ్చినట్ట ఇదే కదా వార్త అంతా రాశారు. ఒక్కసారి నేను చెప్పింది నిజమా అబద్ధం ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అంతా కూడా ఎవరు షాక్ ఇచ్చారు ఇక్కడ? అలీ కదా షాక్ ఇచ్చింది. ఏమని, ఏ పోస్టు మీరు నాకు ఇచ్చింది లేదు, టికెట్ ఇచ్చింది లేదు, ఆ ఇచ్చిన అంటానికి కూడా సలహాదారు, దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. దెన్ వెళ్ళి నా పని నేను చూసుకుంటా, ఈ రాజకీయాల్లో ఉండి నా అనుకున్న మనుషులు కూడా దూరంగా బతుకుతూ ఎందుకు ఇలాగా, కనపడ్డప్పుడు కనీసం నవ్వుతూ పలకరించుకుంటూ ఉండాలి అంటే ఈ రాజకీయాలకు దూరంగా ఉంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటే సినిమా స్టార్గా హ్యాపీ బాగుంటుంది కదా అని అతను చెప్పుండొచ్చు, లేదా మనసులో అనుకుని ఉండొచ్చు. మొత్తానికైతే అతను నెమ్మదిగా వైసీపీకి దూరంగా జరిగాడు నేనంట. అదే విషయాన్ని స్టార్ క్యాంపెయినర్ లిస్టులో నీ పేరు పెడతామన్నప్పుడు వద్దొద్దు, నేను క్యాంపెయిన్ చేయను, నా పేరు పెట్టదని అతను చెప్పుకుంటాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అలీనా జగన్కి షాక్ ఇచ్చింది, జగన్ అలీకి షాక్ ఇచ్చాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఒకానొక సమయంలో అసలు టీడీపీని అనరాని మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినీ బ్యాచ్, ఈరోజు అటువంటి వాళ్ళు వైసీపీలో ఎవరున్నారు లిస్ట్ తీయండి మీరు. రోజా, ఆమె ఎమ్మెల్యే, మంత్రి, ఈసారి నగరంలో ఓడిపోయిందని అంతా అంటూ ఉన్నారు. సరే లెట్ ఇట్ బి, ఓడిద్దా గెలిచిదా తర్వాత సంగతి, ప్రజలు చూసుకుంటారు, మనం మాట్లాడుకోవాల్సింది. ఆమె ఎమ్మెల్యేగా ఉంది, మంత్రిగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఇంకా ప్రచారం కానీ మిగతా మొత్తం ఆమెదే. పోసాని కృష్ణమురళి నేనేదో భయంకరమైన పదం వాడాడు ఆయన ఏకంగా. జగన్ అట చంద్రబాబు చంపుతాడట, జగన్ అట ప్రాణహాని ఉందట. దీని మన తర్వాత మాట్లాడుకుందాం. అతను ఏం మాట్లాడుతుంటే ఒకసారి ఎవరికి అర్థం కావట్లా. అతను ఉన్నా ఒకటి లేకుండా ఒకటి అన్నట్టుగా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఇంకెవరున్నారు, సినిమా వాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు. ఆ విషయాలు పాపం జగన్కి మన సపోర్ట్ అన్నాడు, ఆ రత్నం కాస్త గోయిందారత్నం. ఆ సినిమా రీసెంట్గా వచ్చింది. సీరియస్లీ పొలిటికల్గా ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే మీరు మీ దగ్గర మంచి స్టామినా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఏ కొంచెం అటు ఇటు ఉన్న సినిమా అయినా మీ కెరీర్ అయినా తుస్సు అంతే. ఇప్పుడు మొత్తం చూడండి ఎవరికి అనిపించట్లా వైసీపీలో సినీ సెలబ్రిటీలు. దెన్ రాయుడు సైతం జనసేనకి వెళ్ళిపోయినాడు, క్రికెటర్. సినిమా వాళ్ళు సైతం ఓపెన్గానే టీడీపీకి సపోర్ట్ అంటున్నారు. ఇంకేంటి, వైసీపీకి దూరంగా ఉండటమే ఉత్తమం అని అలీ డిసైడ్ అయ్యాడు. అదే వాళ్ళకి చెప్పాడు. ఒకవేళ రేపు గెలిచిన తర్వాత అప్పుడు చూద్దామని చెప్పేసి ఇతను చెప్పుండొచ్చని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తా ఉంది.